హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ అయితే చూసే ఉంటారు. మా నానమ్మ నేనైతే బాలుషాలు ప్రిపేర్ చేస్తున్నాం. ఐటమ్స్ అన్నీ తెచ్చేసింది, చూద్దాం. మైదా పిండి, డాల్డా ప్యాకెట్, సోడా, పెరుగు ప్యాకెట్ మరియు ఆయిల్ ప్యాకెట్ అయితే అవసరం. వీడియోనైతే చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చెప్తాను. పిండి కలిపేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అందరికీ, సో క్లారిటీగా చెప్తున్నాను, వినండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాలుషాలు అయితే ఎలా వస్తాయో చూద్దాం. అయితే డాల్డా ప్యాకెట్ని కట్ చేసుకొని డాల్డానైతే వేడి చేసుకోవడానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని డాల్డానైతే వేడి చేస్తున్నాను. బాలుషాలు అయితే మనం ఎప్పుడైనా షాప్లో కొనుక్కొని తినడమే కానీ ఇలా ఎప్పుడు ప్రిపేర్ ఇంట్లో ఎవరు చేసుకోరు. అందుకు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసే విధానం చెప్తాను. ఇంట్లో కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇలా డాల్డానైతే మొత్తం కరిగించుకోవాలి. కరిగిన తర్వాత డాల్డానైతే మంచి కంపెనీ అయితే తీసుకోండి, లేదంటే అంత బాలుషాలు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే పెరుగుని ఇలా కలుపుకోవాలి. ఇలా దీంట్లో పుల్లటి పెరుగు అయితే తీసుకుంటే బెటరు. ఒక బౌల్లోనైతే వాటర్ అయితే ఇలా తీసుకొని ఒక చెంబెడు వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తర్వాత మనం మైదా పిండి కేజీ తీసుకున్నాం కదా, ఇలా వెలుపటి బేషన్లోనైతే తీసుకుంటే పిండి కలపడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే కొలతలు కరెక్ట్ చెప్తున్నాను, వినండి. మనము బాలుషాలు ఇప్పుడు నేను కేజీ పిండితోటి చెప్తున్నాను. ఇదైతే కేజీ పిండి. డాల్డానైతే అర్ధ కిలో ప్యాకెట్ డాల్డా తీసుకున్నాను. ఇలా బేషన్లో పోసేసిన తర్వాత ఇలా పిండిని మధ్యలో గుంతగా చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న వేడి చేసుకున్న డాల్డా ఉంది కదా, దాన్నైతే మనం మొత్తం తీసుకోవాలి. ఎందుకంటే డాల్డా మొత్తం పడుతుంది కేజీ పిండికి. సో మొత్తం డాల్డానైతే పోసేసుకున్నాను. ఆ తర్వాత డాల్డాని మనం మెల్లగా మొత్తం పిండికి అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మా నాన్నమ్మ అయితే ఇలా స్పూన్తో కలుపుతుంది. ఆ స్పూన్తో కలిపితే కలపడం ఇంకా కాదని హ్యాండ్తో కలపమని చెప్పాను, మంచిగా పడుతుందని. ఇలా హ్యాండ్తో మొత్తం కలపాలి. బేషన్ జరుపుకుంటూ కిందికించి మీది వరకు మొత్తం పట్టేటట్టు డాల్డా మొత్తం పిండి మొత్తం పట్టేటట్టు అయితే నీట్గా కలుపుకోవాలి. మనకైతే బాలుషాలు చేసేటప్పుడు మాత్రం ఈ పిండి కలపడంలోనే ఉంది. మనం డాల్డా వేసాం కాబట్టి మళ్ళీ వాటర్ పోసి కలిపేటప్పుడు అయితే డాల్డా గట్టిగా అయిపోతుంది. డాల్డా వేసాం కాబట్టి సో జాగ్రత్తగా ఇదైతే మొత్తం అంతా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. పిండి అయితే మొత్తం కలపడం ఇలానైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం చూస్తున్నారు కదా ఎలా కలిపిందో. మీరు కూడా అలానే ట్రై చేసే వాళ్ళైతే అలానే కలుపుకోండి. పిండి అయితే కలపడం కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం పట్టిందిగా, చూస్తున్నారుగా, మొత్తం మెత్తగా అయిపోయింది చూడండి. ఆ తర్వాత ఇలా సోడా ప్యాకెట్ తీసుకున్నాం కదా, సోడా ప్యాకెట్ ఒక స్పూన్తో ఇలా కొద్దిగా వేసి మరి కొద్దిగా వేయాలి, అంతే సరిపోతుంది. తర్వాత పుల్లటి పెరుగు తీసుకున్నాం కాబట్టి పుల్లటి పెరుగు కూడా మధ్యలోనే వేసేసి మొత్తం పుల్ల ఉండాలి పెరుగు అయితే. పుల్లటి పెరుగు వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్నాముగా గోరువెచ్చని వాటర్, ఆ వాటర్ని అయితే మధ్యలో పోసేయాలి. నేను చెప్తున్నా కదా, పిండి డాల్డా కలిపిన పిండి అయితే గట్టిగా అయిపోతుందని. చూడండి ఇప్పుడు ఎంత గట్టిగా వస్తుంది చూడండి. కలపడానికి అయితే రావట్లేదు, అందుకే గోరువెచ్చని వాటర్ పోయాలి. ఇందులో గోరువెచ్చని వాటర్ పోస్తే ఎన్ని పోస్తే అంత మంచిది. అది మెత్త పడేటట్టు అయితే మెత్త పడేదాకా గోరువెచ్చని వాటర్ పోస్తూ ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. పిండి అయితే ఇలా మెత్తగా ఉన్నా సరే కానీ గట్టిగా కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇందులో డాల్డా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా గట్టిగా అవుతుంది. కాబట్టి మనం కలుపుకోవడం మాత్రం మెత్తగానే కలుపుకోవాలి. కలుపుకోవడం అయితే అయిపోయింది. అంతా ఒక పక్కకు పెట్టేయమని చెప్పాను మా నానమ్మని. ఆ తర్వాత ఇలా మనం బాలుషాలు ఏ సైజులో తీసుకోవాలనుకుంటే ఆ సైజులో ఇలా తీసుకోవాలి. మనకి 1 కేజీ పిండిలో దాదాపుగా ఒక 60 దాకానైతే మనం చేసుకోవచ్చు. ఈ సైజులో చేసుకుంటే బాలుషాలు. ఇలా కొంచెం ఫ్యాన్ గాలి కారిన తర్వాత మెత్తగా ఉండకుండా చూసుకోండి. కొంచెం ఆరిన తర్వాత మనం రౌండ్గా అనుకొని ఇలా బాలుషకి హోల్ ఉండదు కానీ జస్ట్ ఇలా ఒత్తండి, చూపిస్తున్న విధంగానైతే
జస్ట్ ఇలా ఒత్తి కింది సైడ్ మీది సైడ్ 2 సైడ్స్ ఒత్తి ఇలా సైడ్స్కి అయితే పెట్టుకుంటున్నాం మేమైతే. చూడండి బాదుషాల షేప్లోనే వచ్చాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇలా అన్నీ చేయడం అయిపోయిన తర్వాత మనం చక్కెర ఆనకం కట్టుకోవాలి. సో కేజీ పిండికి కేజీ చక్కెరనైతే తీసుకున్నాము. ఈ చక్కెరలో వాటర్ మునిగేంత వరకు పోసిన తర్వాత ఇంకొక ఒక గ్లాసెడ్ అయినా కొన్ని గ్లాసెడ్కి కొన్ని ఎక్కువగా పోసుకొని మనమైతే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆనకం వచ్చే వరకు అయితే చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కడాయి అయితేనే బెటర్గా ఉంటుంది బాదుషాలకి. సో ఇలాంటి కడాయి పెట్టుకొని 1 ప్యాకెట్ అయితే ఆయిల్ మొత్తం పోసేయాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా గోలుతాయి. సో ఆయిల్ అయితే ఎక్కువగానే పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అయితే వేడైన తర్వాత చూద్దాం. ఇదైతే చక్కెర ఆనకం అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా మనం. ఆ తర్వాత ఆయిల్ అయితే వేడెక్కింది. ఇలా మొత్తంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. మనం ఆయిల్ కొద్దిగా వేడి ఉంది కాబట్టి స్టవ్ అయితే నేనైతే ఆఫ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి కొద్దిగా వేడిగా ఉన్న ఆయిల్లోనే అవైతే ఇలా పైకి తేలేంత వరకు మనం ఆయిల్ కదిలిస్తూ ఉంటే అవి పైకి కొద్దిగా వేడున్న ఆయిల్లోనే పైకి తేలుతాయి. ఇలా తేలిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హై అస్సలే పెట్టకూడదు. హై పెడితే లోపల ఉడకదు, మొత్తం పచ్చి పచ్చిగా వస్తున్నాయి. సో ఇలా పైకి ఇట్లా మంచిగా గోలించుకొని ఆనకం అయితే రెడీ అయిపోయింది. చూడండి బాదుషాలు కూడా గోలాయి. మనకు హోటల్ స్టైల్లో ఏ కలర్ ఉంటాయో మనకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకుంటే సేమ్ అదే కలర్లో వచ్చాయి. చూడండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఆనకంలోనైతే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అన్నా ఉంచాలి. చూపిస్తున్న విధంగానైతే వేసుకోండి. ఫైనల్గా నేను ఎలా అయితే అనుకున్నానో అలా అయితే వచ్చేసాయి. ఫైనల్గా బాదుషాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఇదైతే చేసిందైతే నేనైతే అస్సలు కాదు, నేను జస్ట్ కూర్చొని చూడడమే. మా నాన్నమ్మ నాకు చాలా హెల్ప్ చేసింది. ఫైనల్గానైతే బాదుషాలు అయిపోయాయి. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాం. చూడండి నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా కష్టపడి చేసాము. ఈ వీడియోని చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా బాదుషాలు అయితే చాలా స్వీట్గా వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇలానే ఇంట్లోనే ట్రై చేసుకోండి. బయట ఒక్కటి తింటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో ఇలా మాలానే ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నమ్మ కోసం అయితే పక్కా లైక్ చేయండి.